సబ్స్క్రైబ్ మాత్రమే సరిపోదండి. నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు అందాలంటే ఈ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. హలో ఫోక్స్, లాస్ట్ వీడియోలో మనం ప్రీమియర్ ప్రోలో వీడియోస్ యొక్క వాల్యూస్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి అండ్ మ్యానిపులేట్ చేసిన వాల్యూస్ని ఎలా యానిమేట్ చేయాలో కంప్లీట్గా లాస్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసాము. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన వీడియో లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లోను అండ్ పైన ఐకార్డ్స్లో అయితే మీకు షేర్ చేస్తాను. డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో టెక్స్ట్ని మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా మ్యానిపులేట్ చేసి టెక్స్ట్ యానిమేషన్ అనేది ఎలా చేయాలో కంప్లీట్గా వీడియోలో అయితే మీకు గైడెన్స్ అనేది చేస్తాను. But before that, if you are watching this space for the first time, myself Karthik and I am going to guide you in this video. So, without any further delay, let's jump into today's video. అండ్ హే, వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్స్ని చూసి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియో నేను ఈ వీడియోకి ఎప్పుడైతే 500 లైక్స్ రీచ్ అవుతాయో అప్పుడే నేను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు నెక్స్ట్ వీడియోని అయితే నేను పోస్ట్ చేయను. ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ కూడా ఆల్మోస్ట్ మన వీడియో 2000 to 3000 పీపుల్ అయితే వాచ్ చేస్తున్నారు. దాంట్లో ఓన్లీ 10 to 20% మాత్రమే లైక్ చేస్తున్నారు. ఈ వీడియోకి ఎప్పుడైతే 500 లైక్స్ రీచ్ అవుతాయో అప్పుడే నేను నెక్స్ట్ వీడియోని పోస్ట్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో డెఫినెట్గా ఆ పర్సన్కి అయితే షేర్ చేయండి. సో దెన్ మనకున్న నాలెడ్జ్ అందరికీ షేర్ చేసినట్టు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ విధంగా టెక్స్ట్ని ఎలా యానిమేట్ చేయాలో ఇప్పుడు కంప్యూటర్లో చేసి చూపిస్తాను నేను మీకు. సో ప్రెజెంట్ నేను ఇక్కడ ఈ ప్లేస్లో నా టెక్స్ట్ని ప్లేస్ చేసి యానిమేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఉట్టి టెక్స్ట్ని ప్లేస్ చేస్తే మరీ బోల్డ్గా ఉంటుంది కాబట్టి నేను దానికి కొన్ని ఎలిమెంట్స్ని అయితే యాడ్ చేస్తాను. సో ప్రెజెంట్ నేను ఒక రెక్టాంగిల్ తీసుకొని దాని మీద నా టెక్స్ట్ని అయితే ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా రెక్టాంగిల్ కోసం మనం పెన్ టూల్ని లాంగ్ హోల్డ్ చేసినట్లయితే మనకి ఇక్కడ రెక్టాంగిల్ టూల్ ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి రెక్టాంగిల్ టూల్ అనేది హైలైట్ అవుతుంది. ప్రాజెక్ట్ ప్యానల్లోకి తీసుకురండి, మీ వీడియో సోర్స్ మీదకి తీసుకురండి. మీరు ఒకసారి మౌస్ పాయింటర్ని ఐడెంటిఫై చేస్తే ఈ విధంగా మౌస్ పాయింటర్ అనేది చేంజ్ అవుతుంది. సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఒక రెక్టాంగిల్ అనేది క్రియేట్ చేస్తాను. సో రెక్టాంగిల్ క్రియేట్ చేయడానికి సింపుల్గా ఇక్కడ కార్నర్లోకి వచ్చి లాంగ్ హోల్డ్ చేసి ఇలా నేను డ్రాగ్ చేస్తాను. సో ఈ విధంగా నేను రెక్టాంగిల్ అనేది క్రియేట్ చేసుకుంటాను. సో ప్రజెంట్ ఇంత రెక్టాంగిల్ అయితే నాకు సరిపోతుంది. సో ఇలా నేను రెక్టాంగిల్ క్రియేట్ చేసేసుకున్నాను. అదేవిధంగా టైమ్ లైన్ ప్యానల్లో చూసినట్లయితే ఈ పొజిషన్లో మనకి గ్రాఫిక్స్ అని ఒక ఎలిమెంట్ అయితే క్రియేట్ అవుతుంది. ప్రెజెంట్ ఇది రెడ్ కలర్లో అయితే ఉంది కాబట్టి ఈ రెడ్ కలర్ని నేను నాకు నచ్చిన కలర్స్ను నేను చేంజ్ చేసుకుంటాను. సో దానికోసం మీరు ఈ గ్రాఫిక్స్ అనేది టైమ్ లైన్లో ఉంది కదా, సో దాన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లోకి రండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే షేప్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ దీని కలర్ వచ్చేసరికి ఫిల్లో మనకి రెడ్ కలర్ అయితే ఉంది. దీని కలర్ని చేంజ్ చేయడానికి సింపుల్గా ఈ రెడ్ కలర్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన కలర్ ప్యాలెట్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా నేను బ్లాక్ కలర్ని అయితే చూస్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి మనకి ఇష్టం వచ్చిన కలర్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను బ్లాక్ కలర్ని అయితే చూస్ చేసుకొని ఓకే అయితే క్లిక్ చేస్తాను. ఓకేని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఫిల్ కలర్ వచ్చేసరికి బ్లాక్గా అయితే చేంజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి బ్లాక్ కలర్లో ఈ ఎలిమెంట్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇది కంప్లీట్గా బ్లాక్గా ఉంది కాబట్టి మనకి మరీ బోల్డ్గా అయితే ఉంటుంది. సో దీని ఒపాసిటీని చేంజ్ చేసినట్లయితే మనకు ఒక యూనిక్ లుక్ అనేది వస్తుంది. సో ఈ ఎలిమెంట్ యొక్క ఒపాసిటీని తగ్గించుకోవడానికి సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లోకి రండి. సో ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లోకి వచ్చినట్లయితే కొంచెం కిందకి స్క్రాల్ చేయండి. ఇక్కడ మనకి ఒపాసిటీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకొని 90 అయితే నేను పెట్టుకుంటాను దీని ఒపాసిటీ. నేను దీని ఒపాసిటీ 90%కి రెడ్యూస్ చేయగానే మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా కలర్ అనేది మారుతుంది. ఇక్కడ కలర్ అనేది మారలేదు కానీ దాని యొక్క ఒపాసిటీ అనేది తగ్గింది. సో ఈ విధంగా ఒక యూనిక్ లుక్ అయితే తీసుకురావచ్చు. సో నెక్స్ట్ మనం ఒక టెక్స్ట్ని అయితే యాడ్ చేయాలి దీని మీద. సో దీనికోసం సింపుల్గా మీరు ఇక్కడ టూల్స్ ప్యానల్లో చూసుకున్నట్లయితే టైప్ టూల్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే మీ టెక్స్ట్ని ప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రెడ్ కలర్ బాక్స్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీకు నచ్చిన టెక్స్ట్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను టెక్స్ట్ని అయితే ప్లేస్ చేశాను. సో మన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే వీడియో ప్లే అవుతున్న టైంలో ఈ టెక్స్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి కానీ లేకపోతే రైట్ నుంచి లెఫ్ట్కి కానీ మూవ్ అవ్వాలి. సో దానికోసం సింపుల్గా ఈ టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లోకి అయితే రండి. సో ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లోకి రాగానే ఇక్కడ మీకు కిందకి స్క్రాల్ చేసుకోండి. కిందకి స్క్రాల్ చేసుకోగానే మనకి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ కింద ఇక్కడ పొజిషన్ అండ్ స్కేలింగ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ప్రెజెంట్ నేను పొజిషన్ని చేంజ్ చేస్తాను. అంటే మనకి వీడియో అవుట్ సైడ్ నుంచి ఈ టెక్స్ట్ అనేది రావాలి. సో నేను ఏం చేస్తానంటే ఈ వాల్యూస్ని నేను చేంజ్ చేస్తున్నట్లయితే
ఇక్కడ టెక్స్ట్ అనేది కంప్లీట్గా వీడియో అవుట్ సైడ్కి వెళ్ళిపోతుంది చూడండి. ఈ విధంగా ఈ వాల్యూని చేంజ్ చేయగానే టెక్స్ట్ కంప్లీట్గా బయటికి అయితే వెళ్ళిపోయింది. ఇది మనకి కనిపించదు కానీ ఈ రెడ్ సింబల్ని చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దీని వాల్యూస్ని యానిమేట్ చేసినట్లయితే ఇక వాల్యూస్ అనేవి మనకి ఈ విధంగా ఇలా అయితే మూవ్ అవుతాయి. సో దీనికోసం మనం ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లోకి వచ్చినట్లయితే పొజిషన్ దగ్గర ఇక్కడ టాగుల్ ఆప్షన్ ఉంటుంది కదా, ఈ టాగుల్ స్టాప్ వాచ్ని అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక డైమండ్ ఆప్షన్ అయితే క్రియేట్ అవుతుంది. దీన్ని కీ ఫ్రేమ్ అంటారు. అంటే మనకి సాఫ్ట్వేర్కి ఏం చెప్తున్నామంటే ప్రెజెంట్ ఎగ్జాక్ట్గా ఈ టైంలో ఉన్నప్పుడు దీని వాల్యూ వచ్చేసరికి ఇంత ఉంది అని చెప్తున్నాం. సో మనం ఏం చేద్దామంటే వీడియోని కొంచెం ఫార్వర్డ్ అయితే చేద్దాం. సో ఇక్కడ దాకా నేను ఫార్వర్డ్ అయితే చేశాను. ఇక్కడ ఫార్వర్డ్ చేయగానే నేను వాల్యూని అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వాల్యూని నేను కంప్లీట్గా లెఫ్ట్ సైడ్కి లాగుతున్నప్పుడు మీకు ఇక్కడ ఉండాల్సిన టెక్స్ట్ కంప్లీట్గా ఇలా మూవ్ అవుతుంది చూడండి. సో ఇలా మనకి ర్యాండమ్గా అయితే ఇలా మూవ్ చేసుకోవచ్చు. సో మూవ్ చేసేసుకోగానే మనకి ఇక్కడ ఉండాల్సిన టెక్స్ట్ కంప్లీట్గా లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ అయింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకొక డైమండ్ షేప్ అయితే క్రియేట్ అయింది. సో సాఫ్ట్వేర్ ఏం అర్థం చేసుకుంటుందంటే సరిగ్గా ఇక్కడున్న టైంకి దీని వాల్యూ వచ్చేసరికి ఇక్కడ ఉంది అని అర్థం చేసుకుంటుంది. అంటే దీని మధ్యలో ఏం జరుగుతుందో సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర అంటే ఇక్కడున్న టైంలో ఈ టెక్స్ట్ వచ్చేసరికి ఇటు సైడ్ ఉంది. అండ్ నెక్స్ట్ కీ ఫ్రేమ్ దగ్గర అంటే ఇక్కడ వచ్చేసరికి ఈ టెక్స్ట్ అనేది ఇక్కడికి మూవ్ అయింది. అంటే సాఫ్ట్వేర్ ఏ విధంగా అర్థం చేసుకుంటుందంటే ఈ జరిగిన టైంలో ఈ టెక్స్ట్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మూవ్ అయింది అని అర్థం చేసుకుంటుంది. అది అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఈ టెక్స్ట్ అనేది మూవ్ అయితే చేస్తుంది. సో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా అనమాట. ఒకవేళ మీకు ఇంత ఫాస్ట్గా వద్దు, నాకు ఇంకా కొంచెం స్లోగా కావాలనుకుంటే సింపుల్గా ఈ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకొని మీ మౌస్ పాయింటర్ని దాన్ని ఎండ్కి తీసుకొచ్చినట్లయితే మీకు ఈ విధంగా మౌస్ పాయింటర్ అయితే మారుతుంది. సో దాన్ని లాంగ్ హోల్డ్ చేసి ఇలా కొంచెం డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకోగానే ఈ పార్ట్ మాత్రం హైలైట్ అయితే అవుతుంది. సో హైలైట్ అయిన తర్వాత ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లోకి వచ్చేయండి. సో కొంచెం కిందకి స్క్రాల్ చేసుకోండి. సో మనకి టెక్స్ట్కి సంబంధించిన యానిమేషన్ అన్ని ఇక్కడైతే చేసుకోవచ్చు. సో మనకి లాస్ట్ కీ ఫ్రేమ్ వచ్చేసరికి ఇక్కడ ఉంది. సో దీన్ని సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎండ్ వరకు మూవ్ చేసుకోండి. సో మనం ఇలా మూవ్ చేసుకోవచ్చు అనమాట ఈ కీ ఫ్రేమ్ని. సో సింపుల్గా ఇక్కడ వరకు మూవ్ చేసుకోండి. సో ఇప్పుడు మీ వీడియోని ప్లే చేసి చూడండి. మీకు కనుక ఈ టెక్స్ట్ అనేది స్లోగా కనుక మూవ్ అవ్వాలనుకుంటే దీని లెంత్ పెంచుకోండి. అండ్ అదేవిధంగా టెక్స్ట్ కనుక స్పీడ్గా మూవ్ అవ్వాలనుకుంటే ఈ ఎలిమెంట్ సైజ్ని తగ్గించుకోండి. మీకు ఎంతసేపు అయితే ఈ టెక్స్ట్ యానిమేషన్ అనేది కావాలనుకుంటున్నారో ఆ విధంగా కీ ఫ్రేమ్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. కీ ఫ్రేమ్స్ని చేంజ్ చేసుకోవడం వల్ల యానిమేషన్ అనేది ఫాస్ట్గా మూవ్ అయింది, లేకపోతే స్లోగా అనేది మూవ్ అయింది. సో ఈ విధంగా ప్రీమియర్ ప్రోలో టెక్స్ట్ని అయితే యానిమేట్ చేయొచ్చు. మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ కింద కామెంట్ బాక్స్లో #AskRK అనే కీవర్డ్ని యూజ్ చేసి మీకు డౌట్స్ అండ్ క్వశ్చన్స్ని అయితే పోస్ట్ చేయండి. నేను నెక్స్ట్ Q&A ఎపిసోడ్లో మీకు క్వశ్చన్స్ని తీసుకొని మీకు ఆన్సర్స్ అయితే చెప్తాను. అండ్ అదేవిధంగా ఈ ఎపిసోడ్ మీకు అర్థమైందా లేదా అర్థం కాలేదన్న విషయాన్ని కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క ఒపీనియన్ అయితే షేర్ చేయండి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ప్రీమియర్ ప్రోలో టైటిల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, లెగసీ టైటిల్స్ అంటే ఏంటి అండ్ దానివల్ల యూజ్ ఏంటో కంప్లీట్గా నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఎప్పుడైతే ఈ వీడియోకి 500 లైక్స్ అయితే రీచ్ అవుతాయో అప్పుడు నేను నెక్స్ట్ వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. సో డెఫినెట్గా ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా డెఫినెట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే క్రియేటివ్ అండ్ బై ఫర్ నౌ.